ఇప్పుడు సముద్రంలోకి పోయినప్పుడు షార్ట్స్ వేసుకోకుంటే పూర్తి ప్యాంట్ వేసుకొని తడుపుకుంటామా? ప్యాంటును తడుపుకోం కదా. అట్లనే మనం మంచి చెప్పులు వేసుకుంటాం, ఆ చెప్పులు వదిలేసి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు స్లిప్పర్స్ వేసుకోవాల్సి వస్తుంది. సో సహజం కదా, అందుకనే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలా. సో రెండోది ఏంటంటే, నేను అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, నేనేం అర్చకుని కాదు. నేను అన్నిటికంటే నేను అర్చకుని కాదు, నేను గుళ్ళో పూజలు చేసే అర్చకుని కాదు. రెండోది నేను పురోహితుని కాదు. సో నేను యాస్ట్రాలజరు, అది నా ప్రొఫెషన్, రైట్. సో నేను సామాజిక వర్గ పరంగా అది కొంత ఇది చూస్తారు. ఏం లేదు దాన్ని మీరు చేసిన కామెంట్స్ అంటే మద్యం తాగుతా మాంసం తింటాను, నేను కామాఖ్య అమ్మవారిని కొలుస్తాను కాబట్టి అక్కడ అది ప్రసాదాలుగా పెడతాను కాబట్టి ఆ మద్యం కాస్త నేను తీసుకుంటాను, మటన్ కూడా తింటాను, నాకేం ఇది లేదు, అదేం దోషం కాదు. అంతేకాకుండా ఇంకోటి కూడా ఒక వీడియో, సెక్స్ చేస్తూ కూడా కామాఖ్య అమ్మవారిని ఆరాధించవచ్చు అనేది అన్నారు. సెక్స్ చేస్తూ కాదు, నేను అన్నది ఏంటంటే సెక్స్ చేస్తూ అనలేదు. కామాఖ్య దేవాలయంలో యాక్చువల్గా మనం చేసేది అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే, అమ్మవారిని పూజించాలంటే ఇది ప్రతి బ్రాహ్మణుడికి తెలుసు, ప్రతి పండితుడికి తెలుసు. అమ్మవారిని పూజించాలంటే పంచమకారాలు కావాలి. పంచమకారాలు అంటే 5 మాలు కావాలి. మాతోని స్టార్ట్ అయ్యే వస్తువులు 5 కావాలి. ఏమిటి? మద్యము, మాంసము, ముద్ర అంటే మేము వేసే ముద్రలు ఓకే పూజకి, మంత్రము, మైథునము అంటే సెక్స్. జనరల్గా సెక్స్ అనేటువంటిది ప్రపంచంలో లస్ట్గా అదొక విచిత్రమైనటువంటి ప్రక్రియ చూస్తారు. కానీ మేము ఎట్లా చూస్తాము అంటే దాన్ని ఒక దైవకార్యంగా చూస్తాం. అంటే సెక్స్ అనేది కూడా ఒక దైవకార్యమే. అంటే జనరల్గా దాన్ని ఎక్కడనో నేను చెప్తా, మీరు మానవులే కదా, మీరెందుకు? నేను చెప్తున్నా నా ఉద్దేశం నేను చెప్తా. నేను చెప్పిన దాంట్లో మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఏం చెప్పినా అంటే, సంతానం లేని వాళ్ళు కామాఖ్య దగ్గర ఉండి ఆ కొండపైన ఉండి అక్కడ మీరు కనుక కలిసినట్లయితే, అంటే ఫిజికల్గా భార్యాభర్తలు కలిసినట్లయితే అక్కడ మీకు సంతాన యోగం కలుగుతుంది అని చెప్పిన. అయితే దాంట్లో భాగంగా ఏంది అంటే, అక్కడ సెక్స్ చేస్తూ భార్యాభర్తల సంయోగంలో వాళ్ళు ఆ చేసే సందర్భంలో అమ్మవారిని స్మరణించుకోవాలి. మీకు అర్థమైందా? కరెక్ట్, అర్థమైంది. అది ఇది ఈ శాస్త్రం చెప్పింది, ఇది నా సొంత కవితం కాదు. ఏ శాస్త్రం? దశ మహావిద్యల్లో ఉన్న శాస్త్రం చెప్పింది, నా సొంత కవితం కాదు ఇది. కాకపోతే డిస్కస్ చేయరు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏమన్నారు, సెక్స్ అనేది ఒక మహాకార్యము అన్నారు. ఎస్, ఆ కార్యాన్ని చేస్తున్నప్పుడు అమ్మవారిని స్మరించుకుంటూ చేయడం ఏంటి? దశ మహావిద్యల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు 10 మంది అమ్మవార్లకు ఖచ్చితంగా సెక్స్ చేసేటప్పుడు మీరు అమ్మవారిని తలుచుకోకపోతే ఒకటి దొరకనట్టే అమ్మవారికి, అది ఇయ్యనట్టే. అంటే మీరు ఆ ఐటెం లేనట్టే. ఇంకా అంటే పంచమకారాల్లో ఒకటి లేదు. పంచమకారాల్లో 5 ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు పూజకి మద్యం పెడతాం, మాంసం పెడుతున్నాం. మాంసం అంటే మేక మాంసం పెడుతున్నాము, ముద్ర ఉంటుంది, మంత్రం ఉంటుంది, సెక్స్ ఒకటే లేదు. సో మేమేం చేస్తామంటే, పూజ చేసేటప్పుడు అయ్యగారులు ఉన్నారు, స్మరించుకుంటాం. అంటే కళ్ళు మూసుకొని ఆ ఒక్క సంయోగ ప్రక్రియను మన మనసులో గుర్తు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాం. ఉదాహరణ చెప్తా. మీరు గణపతి పూజ చేస్తున్నారు, ప్రతి సంవత్సరం నవరాత్రులు చేస్తారు, 9 రోజులు చేసి 10వ నాడు నిమజ్జనం చేస్తారు. అయ్యగారు ఏమంటాడు, అక్షతలు ఇచ్చి సువర్ణ పుష్పం సమర్పయామి అంటే మీ ఇంటికి తీసుకొచ్చి బంగారం ఇస్తారా? మీరేమన్నా అక్షతలు ఇచ్చి మీరు ఏమంటున్నారు? సువర్ణ పుష్పం సమర్పయామి, సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి అంటున్నారు. అంటే మీరు ఇచ్చే అక్షతలు సువర్ణ యజ్ఞోపవీతం అంటే బంగారు యజ్ఞోపవీతం నాకున్నది, బంగారు యజ్ఞోపవీతం సమర్పయామి. నాకు నార్మల్ ఉంది, బంగారం అనేది మీరు ఆయన యజ్ఞోపవీతం సమర్పయామి అంటే మీరు ఊహించుకోమంటున్నారు. ఊహించుకోవడంలో తప్పే ఉంది, బంగారం కాకపోతే డైమండ్ అందాం. సో స్వామి మన స్వామి కదా. సో అట్లనే ఇక్కడ కూడా మేము ఏం చేస్తున్నాము, ఊహించుకుంటున్నాం. ఏమని? మేము పూజ చేసేటప్పుడు ఒక్కసారి అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు రావాలి, ఆ పంచమకారాలలో ఏదైతే మకారం రావాలనో, మైథునము సెక్స్ రావాలనో, అప్పుడు ఏమనుకుంటామంటే పూజ చేసేటువంటి అయ్యగారు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ సంయోగ ప్రక్రియను స్మరించుకొని అమ్మవారికి సమర్పిస్తాడు. సో ఇది నిజంగా మాట్లాడే విధానం. నేను ఒక్కడనే మాట్లాడుతున్నా, ఎవరు దీని గురించి డిస్కస్ చేయరు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఇది తెలియాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? కామాఖ్యకి వెళ్ళాలి. హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్ చేస్తా అంటే నడవదు. ఇప్పుడు ఎవడో నన్ను వచ్చి విమర్శించిండు అంటే, అరే బాబు నువ్వు కామాఖ్యకు పోయి అక్కడ కూర్చొని మాట్లాడు. 5,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ ఉన్నటువంటి కామాఖ్య ఫ్లైట్ టికెట్ ఇవాళ 17,000 అయింది, ఒక సింగిల్ టికెట్. ఏ స్టేట్ ఉండేది? అస్సాం, బంగ్లాదేశ్ బార్డర్, అస్సాం గౌహతి నీలాచలం అనే కొండ మీద ఉంటుంది అమ్మవారు. ఇవాళ ప్రతి ఫ్లైట్ మనం ఉదయం 9:50 ఉంటుంది హైదరాబాదు, ఇంచుమించు 90% అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే. సో అంత డెవలప్ అయింది. పిల్లలు లేని వారు ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా అక్కడికి వెళ్ళి అమ్మవారిని తలుచుకొని అక్కడ కలిస్తే పిల్లలు అవుతారు అంటారు మీరు. ఇప్పుడు అసలు ఆసుపత్రి చుట్టూ అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 4 లక్షల 5 లక్షల కణాలు క్రియేట్ అయితే సంయోగ ప్రక్రియలో ఒక్కటి సక్సెస్ అయితే మనం పుట్టినాము. నాగరాజు పుట్టిండు, వేణుస్వామి పుట్టిండు, ఒకటే కణము.
సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, ఆ కౌంట్ తక్కువ ఉంది, ఈ కౌంట్ తక్కువ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు 50% భారతీయులకు 50% జనాలకు కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఎప్పుడు కలిస్తే సంతానం అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే మనం ఇట్లాంటివి మాట్లాడుకోము. మనం ఎట్లుంటాయి అంటే చేసేటి పెద్ద పెద్ద కార్యాలు చేస్తాం మనం, కానీ మనం ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు మాత్రం మనకు నోరు రాదు. మనకు ఎగ్జాంపుల్ చెప్తా. గరికబాడి నరసింహారావు అనేటువంటి వ్యక్తి ఒక అమ్మాయిల వస్త్రధారణ గురించి మాట్లాడితే అమ్మనాభూతులు తిట్టి, పండితుడిని బండబూతులు తిట్టి ఒక ఆట ఆడుకున్నారు చాలామంది. రామ్ గోపాల్ వర్మ అమ్మాయి కాళ్లను నోట్లో పెట్టుకొని చీకుతుంటే ఒక్కడు కూడా మాట్లాడు. సో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనరేషన్లో ఉన్నాం మనం. సో ఆయనకి ఇష్టము పాప ఆయన నోట్లో పెట్టుకున్నాడు. ఆయనకు ఇష్టమైన నోట్లో పెట్టుకున్నాడు అంటే ఈయనకి ఇష్టం ఈయన చెప్పిండు, ఈయనకు పద్ధతి గల వ్యవహారం ఈయన చెప్పిండు, విచ్చలవిడి వ్యవహారం ఆయన చెప్పిండు. కానీ పద్ధతి గల వ్యవహారం చెప్పినప్పుడు విమర్శించిన నోళ్ళు విచ్చలవిడి వ్యవహారంలో ఇవాళ వరకు ఒక్కడు కూడా బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ నువ్వు చేసిన తప్పని మాట్లాడలే. ఇప్పుడు మీరు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని కౌంటర్. నేను తప్ప అంటలేను. నేను దీంట్లో నా ఉద్దేశం ఏంటంటే గరికపాటి గారు ఇలాంటివి మనం చెప్పొద్దు అని చెప్తున్నా. ఇలాంటివి చెప్పడానికి మనకు రైట్స్ లేవు. ఎందుకంటే కలియుగంలో ఒక వ్యక్తిని నువ్వు ఇట్లా బతుకు అని చెప్పాల్సినటువంటి అవసరం మనకు అలా అంత లేదు. ఎందుకంటే అమ్మాయిలకు ఉండే నాలెడ్జ్ వేణుస్వామికి కూడా లేదు. సో ఎవరిని ఎక్కడ కట్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎంకరేజ్ చేయాలి, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది ఈ జనరేషన్ అమ్మాయిలకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇంక్లూడింగ్ చాలామంది పిచ్చినా కొడుకులు మనలాంటి మగవాళ్ళు ఏమనుకుంటారంటే మేము తోపులో మాకు తెలివి ఉంది అనుకుంటారు, కానీ అమ్మాయిలకు ఉండే తెలివిలో మనకు 10% లేదు. అమ్మాయిల ముందు, ఈ జనరేషన్ అమ్మాయిల ముందు వీఆర్ జీరో. అది ఒప్పుకోగలిగితే మన అహం సల్లాడుతుంది. కానీ ఈగో వల్ల మనం ఒప్పుకోం. చాలా వరకు మేమేదో సలహాలు ఇస్తాం, మేమేదో ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు, అన్నిట్లలో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఫెయిల్యూర్ ఎక్కడ అంటే హస్బెండ్ను సెలెక్ట్ చేసుకోవడంలో, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవడంలో, ఈ రెండిట్లోనే ఫెయిల్. ఎందుకంటే ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే హస్బెండ్ విషయంలో, డబ్బు విషయంలో వాళ్ళు ఫెయిల్యూర్ అని. ఎందుకు శాపం ఇచ్చాడు అంటే ఏమని శాపం ఇచ్చాడు? అదే మీ జీవితంలో మీరు సరి అయినటువంటి హస్బెండ్ ఎన్నుకోలేరు, లేదా మీరు సంపాదించిన డబ్బును సరి అయినటువంటి పద్ధతిలో వినియోగించలేరు అని చెప్పేసి శాపం ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను డిస్టర్బ్ చేయడానికి వివిధ రూపాల్లో వచ్చి, ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు వివిధ రూపాల్లో వచ్చి ఆయనను డిస్టర్బ్ చేయడం వల్ల ఆ కోపంతో ఆడవాళ్ళకు శాపం ఇచ్చాడు ఆయన. ఆ శాపం వల్లనే మీరు చాలామంది హీరోయిన్స్ కానీ చాలా పెద్ద పెద్ద అందగత్తెలందరూ, 18 జాతి స్త్రీలందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ జీవితంలో మీకు హస్బెండ్ ప్రాబ్లం ఉంటుంది. శంకిని జాతి స్త్రీలు మళ్ళీ సపరేటా? పద్మిని, హస్తిని, చిత్తినే. శంకిని లంకిని లేరు, పద్మిని, హస్తిని, చిత్తిని ముగ్గురే. మళ్ళీ వీళ్ళెవరు? సెకండ్ గ్రేడ్ వితౌట్ మేకప్ అందంగా, అంటే డైరెక్ట్గా తలస్నానం చేసి బయటికి వచ్చినా కానీ అందంగా కనిపించే వాళ్ళని పద్మిని జాతి అంటారు. సో కొద్దిగా మేకప్ వేసుకుంటే హస్తిని అంటారు, ఇంకా మరీ మేకప్ వేసుకుంటే చిత్తిని జాతి అంటారు. మేకప్ లేకుండా అందంగా ఉండేవాళ్ళు పద్మిని జాతి స్త్రీలు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రెండు కొంత మేకప్ వేసుకుని అందంగా కనిపించే వాళ్ళు హస్తిని జాతి, బాగా మేకప్ వేసుకుని చిత్తిని జాతి. వాళ్ళు బాగా సెలెక్ట్ చేసుకుంటారా భర్తల్ని? వాళ్ళు బాగుంటారు. పద్మిని జాతి పద్మిని జాతి స్త్రీలకే హస్బెండ్ సెలక్షన్స్ అంతే ఫెయిల్యూర్ అవుతారు అంతే. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడి నుండో ఎక్కడికి వచ్చినాం. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడైతే మనం వాళ్ళకి అడ్వైజులు ఇవ్వడం అనేది మూర్ఖత్వం. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ జనరేషన్ అమ్మాయి మీరు ఈ డ్రెస్సులు వేసుకోండి, మీరు ఈ డ్రెస్సులు వేసుకోండి, మీరు నువ్వెవరయ్యా చెప్తాను. నేను ఎవరు చెప్తాను? వేణుస్వామి ఎవరు, గరికపాటి ఎవరు? అసలు అవసరం లేదు, వాళ్ళకి తెలీదా? వాళ్ళు పబ్బులకు పోయే పట్టుచీర కట్టుకొని పోతారు. పబ్బులకు పబ్బులకు పోయేది హైదరాబాద్లో ఎన్ని పబ్బులు ఉన్నా సరిపోతలేవు. జనాలందరూ వచ్చి పబ్బులలో కూర్చుంటున్నారు. వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకొని పబ్బులకు వస్తున్నారో మనకు అందరికీ తెలుసు. అయినా కానీ మీరు పబ్బులకు పట్టుచీర కట్టుకొని పొమ్మంటే ఎందుకు పోతారు? సో మీకు పబ్బు ఉంది కదా? పబ్బు ఉంది. మీ పబ్బులకి మంచి సాంప్రదాయ దుస్తులు వస్తారా? ఎందుకు రారు? నేను అదే అంటున్నా కదా. నేను చెప్పేదే అది. మనం ఎందుకు మాట్లాడతాం అంటున్నా. ఎవరు ఎట్లా వచ్చినా నేనైతే ఒకవేళ పోవాల్సి వస్తే ఇదే లుంగి ఇదే అంగి మీద పోతున్నా. మీ పబ్బుకి మీరు ఇట్లా వెళ్తారా స్వామి? ఇట్లనే వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే నా పబ్ ఓపెనింగ్కి నేను లేను. ఇంకా విచిత్రం, November 26 ఓపెన్ అయింది. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా. నేను ఎందుకంటే డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎవరు ఓపెన్ చేశారు? మా పార్ట్నర్స్ ఉంటారు కదా. నా సింగిల్ కాదు కదా, ఒక 3 పార్ట్నర్ 4 పార్ట్నర్ కలిసి ఓపెన్. ఎంతో మంది ఓపెనింగ్స్ మిమ్మల్ని పిలుస్తుంటే మీ పబ్ ఓపెనింగ్కి మీరు లేరనమాట. అది ఏదో పెట్టాలని పెట్టినాము, ఏదో ఉండాలి అని పెట్టినాము అంటే స్వామి. ఇప్పుడు ఇదంతా కూడా నాకు అర్థం కాదు. మీరు పబ్బులు ఓపెన్ చేయడము, నేను మాంసం తింటాను, సెక్స్ చేస్తూ అమ్మవారిని స్మరించాలి అంటే పూజ అనేది ఒక శుచి శుభ్రతతో చేసేది, దక్షిణాచారం. అంతే కదా? మాట్లాడుకుందాం. దక్షిణాచారం
ఓకే, నేను చేసేది వామాచారం. ఓకే ఓకే. ఉండదు. నేను చేసేది మీరు ఎంత ఎంగిలి మంగళం చేస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకుడు ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా బ్రాహ్మణులకు తెలుసు. మరి తెలిసిన మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? అంటారు. నేను చాలా మంది మా ఇంటికి వస్తుంటారు పురోహితులు, వాళ్ళు పూజలు చేయడానికి. అబ్బా నా ఇంటర్వ్యూ చూసామంటే అబ్బా ఏంటండి ఆయన అబ్బా బాబా బాబా చెవులు పట్టుకుంటారు, అమంగళం అన్నట్టుగా చెవులు పట్టుకుంటారు. ఎందుకు మరి ఇదంతా కూడా? అంటే నేను అనేది డేర్ ఉండకపోవచ్చు. బ్రహ్మ పదార్థం అంటారు, అంటే అదొక మన చిదంబర రహస్యం అంటారు, అట్లా కొన్ని ఓపెన్ చేసుకోరు. బ్రాహ్మణులు నేను చాలా మంది చూస్తాను, పాపం ఒంటి మీద ఇది ఉండదు, పాపం ఒక ధోతి వేసుకొని జంజం వేసుకొని ధోతి వేసుకుంటారు, కింద పంచ కట్టుకొని. అంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క వాళ్ళు పూజించేటువంటి దైవాన్ని బట్టి, ఏరియాని బట్టి ఉంటుంది. ఉదాహరణ, తెలంగాణలో మీకు నరసింహస్వామి దగ్గర నాన్ వెజ్ నడుస్తుంది, ఆంధ్రాలో నడవదు. ఉదాహరణ, ఆంధ్రాలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, సింహాచలం వెళ్ళండి, మీరు ఎక్కడికి పోయినా మీకు నాన్ వెజ్ నడవదు. అసలు నాన్ వెజ్ నిషేధం ఆంధ్రాలో. ఏది దేవాలయాలు. యాదిరిగుట్ట పైన దర్శనం చేసుకొని కింద గుట్ట దగ్గరికి రాగానే ఫస్ట్ కించికట్ స్టార్ట్ అవుతుంది, కోస్తూనే ఉంటారు. ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులు, ఆచార వ్యవహారాలు అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. సో మన దగ్గర ఇప్పుడు తెలంగాణకు వస్తే, ప్రత్యేకించి తెలంగాణలో బోనాల పండుగ లిక్కర్ లేనిది, నాన్ వెజ్ లేనిది నడవదు. రైట్. ఇక్కడ తొలి ఏకాదశి అని చేస్తారు జనరల్గా. ఆషాఢ మాసంలో తెలంగాణలో తొలి ఏకాదశి అంటారు. జనరల్గా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, అందరికి తెలిసిందే, మీకు తెలుసు. అంటే ఉపవాసం ఉండాలంటారు. ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి స్వామి? అది ముక్కోటి ఏకాదశి. అది ఉత్తర ద్వార దర్శనము. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనంలో నుండి భగవంతులందరూ, దేవుళ్ళందరూ నడుస్తారు అనేటువంటి ఉద్దేశంతో, వాళ్ళు నడిచినటువంటి దారిలో మనం నడవాలి అనేటువంటిది, ఆ దారిలో నడిస్తే మనకు మోక్షం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చేస్తారు. తొలి ఏకాదశి అనేటువంటిది పండగలకు ప్రథమమైనటువంటి పండగ. అంటే ఈ తొలి ఏకాదశి నుండే ఇంకా పండగల ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆషాఢ మాసం నుండి ఇక తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో తొలి ఏకాదశి నాడు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో మటన్ ఉంటుంది. ఆ రోజు జనరల్గా ఏకాదశి నాడు భోజనమే చేయరు, కానీ ఆ రోజు తెలంగాణలో మటన్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు వండుతారు స్వామి ఆ రోజు? నేను ఉండను, జనరల్గా అందరి ఇళ్లలో చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే, నా ఇష్టాలకు సంబంధించి కాదు నేను మాట్లాడేది, శాస్త్రానికి సంబంధించి మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ కూడా దైవికంగా మాట్లాడుతున్నా. నేను ఏది మాట్లాడినా కామాఖ్య అమ్మవారిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నా. కామాఖ్య అమ్మవారిని పూజించేటువంటి భక్తుడిగా, క్రియేటర్గా, అంటే కామాఖ్య దశమహావిద్యలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చూపించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా తప్ప, నా సొంతంగా నాకు మందు తాగాలని సోకు, మటన్ తినాలని సోకు, చికెన్ లేదు. ఒకవేళ నిజంగానే అలా తింటే ఏ వ్యక్తి కూడా ఇంత మూర్ఖంగా బయటకు వచ్చి చెప్పుకోడు. ఓకే, వ్యక్తిగతంగా మాట్లాడేటట్టయితే నా సొంతంగా నేను, ఇప్పుడు ఒక సామెతనే ఉంది, చికెన్ తింటామని బొక్కలు మెళ్ళేసుకొని తిరుగుతామా? కరెక్ట్. సో నేను నిజంగానే మాంసం తినామని ఎముకలు మెల్ల వేసుకెళ్ళి, సో నేను ఒకవేళ నా వ్యక్తిగతమైనటువంటి అలవాట్ల గురించి మాట్లాడుకుంటే నేను మీకు చెప్పా. ఎందుకు చెప్తా? ఈ డిస్కషన్ ఎందుకు చేస్తా? దొంగతనంగా పోయి మంద అవుతా, దొంగతనంగా పోయి మటన్ తింటా. మిగతా వాళ్ళలాగానే